హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద రిలీజ్ అయింది, థియేట్రికల్ రిలీజ్ కూడా కంప్లీట్ చేసుకుంది, 450 కోట్లు కలెక్షన్ సాధించింది. దాని తర్వాత నెట్ఫ్లిక్స్లోకి అడుగుపెట్టింది. సో నెట్ఫ్లిక్స్లోకి అడుగుపెట్టేసిన తర్వాత ఇతర భాషల వాళ్ళు, ప్రపంచంలో ఉండేటువంటి రామ్ చరణ్ ఇండియన్ సినిమాలు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద సినిమాని చూస్తున్నారు. సో అలాగే ఇండియాలో ఉండేటువంటి చాలామంది పెద్ద సినిమా చూడనటువంటి వాళ్ళు కూడా సినిమాని చూస్తున్నారు, స్టేట్తో సంబంధం లేకుండా. ఇటు సౌత్ కావచ్చు, అటు నార్త్ కావచ్చు. అలాగే ఒక వ్యక్తి, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ సినిమా చూసి ఎంత చక్కగా ఈ సినిమా గురించి వివరించారు అని అంటే, అది నేను మీకు ఈరోజు చదివి వినిపిస్తాను. చాలా గొప్ప ట్వీట్. ఒక పెద్ద ఆయన, ఆర్ఎస్ఎస్ మెంబర్, ఆయన పేరు రతన్ శారదా, ఇది అతని ఐడి. నార్త్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆథర్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ద ఆర్ఎస్ఎస్ వే, ఆర్ఎస్ఎస్ ఫార్మ్ అండ్ ఆర్గనైజేషన్ టు ఏ మూవ్మెంట్, ఆర్ఎస్ఎస్ 360 సంఘ్ అండ్ స్వరాజ్ అండ్ మెనీ మోర్ అని చెప్పేసి ఆయన బయోలో ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. సో దానికి సంబంధించినటువంటి ఒక మెంబర్. సో ఆయన సినిమా చూసి, ఆయన అంత పెద్ద ఆయన 60+ ఉంటే, ఆయన పెద్ద సినిమా చూసి వాళ్ళ భార్యతో కలిసి సినిమా చూసిన తర్వాత ఆయనకి అనిపించినటువంటి ఫీలింగ్స్ అవన్నీ కూడా ఒక ట్వీట్ రూపంలో ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. అది నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను. వాచ్డ్ పెద్ది ఎస్టర్డే. పెద్ది నేను చూశాను. టిపికల్ ఓవర్ ద టాప్ యాక్షన్ కొంచెం ఓవర్ ది టాప్ అనిపించినప్పటికీ కూడా స్ట్రెచ్డ్ బై అట్లీస్ట్ 20 minutes, ఒక 20 minutes స్ట్రెచ్ చేసినట్టు అనిపించినా కూడా రామ్ చరణ్ ఈజ్ సూపర్. రామ్ చరణ్ మాత్రం చాలా సూపర్గా ఉన్నారు. నో హిందీ హీరో క్యాన్ మ్యాచ్ హిజ్ ఫిజిక్ అండ్ యాక్టింగ్ టు. ఏ హిందీ హీరో కూడా అతని యొక్క ఫిజిక్ని, అతని యొక్క యాక్టింగ్ని మ్యాచ్ చేయలేరు అనే విధంగా ఆయన రాసుకొస్తూ, అల్టిమేట్ మెసేజ్ ఈజ్ గుడ్. అల్టిమేట్గా మెసేజ్ అయితే చాలా బాగుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఏ విలేజ్ మే బి అన్రికగ్నైజ్డ్, అన్రీచ్డ్ టుడే ఇన్ భారత్. ఇవాల్టి భారతదేశంలో ఒక గుర్తింపు లేనటువంటి ఒక ఊరికి, ఒక దారి లేనటువంటి ఒక ఊరికి వెళ్ళడం అనేది, ఉండడం అనేది నిజంగానే ఉందా, అది నిజంగా పాసిబుల్లా అని చెప్పేసి ఆయన అంటూ, మై వైఫ్ ఆస్క్డ్ స్పెక్టికల్లీ. అది నా భార్య నన్ను అడిగింది. అప్పుడు నేను ఏం చెప్పాను అంటే, టుడే ఇట్ మే నాట్ బి ట్రూ. ఇది ఇప్పట్లో ఇది నిజం కాకపోవచ్చు, ఈ రోజుల్లో అది నిజం కాకపోవచ్చు. బట్ ఐ రిమెంబర్డ్ ఏ స్టోరీ ఆఫ్ 1970s. కానీ నాకు గుర్తుంది 1970 నాటి ఒక స్టోరీ. దట్ అన్ ఎక్స్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శేషాచలం జీ, అంటే ఒక ఎక్స్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ప్రచారకర్త అయినటువంటి ఒక ఎక్స్ ఆర్ఎస్ఎస్ మెంబరు, ఆయన పేరు శేషాచలం. ఆయన నాకు ఏం చెప్పారు అని అంటే, 1970 నాటి ఆంధ్రప్రదేశ్ స్టోరీ ఆయన చెప్పారు అని అంట. ఇది ఒక నార్త్ ఆయన పెద్ద సినిమా చూసి ఒక ట్వీట్ వేశాడు. హీ అండ్ హిస్ సీనియర్ ప్రచారక్ వెంట్ టు ఏ విలేజ్ డీప్ ఇన్ ఏ ట్రైబల్ ఏరియా. ఆ శేషాచలం అనేటువంటి ఒక ప్రచారకుడు, ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు, అతని సీనియర్ ప్రచారకుడు ఇద్దరు కలిసి ఒక డీప్ విలేజ్, ఒక ట్రైబల్ విలేజ్లోకి వెళ్తుండగా, అక్కడ ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఒక చీఫ్, ఆఫ్టర్ సమ్ టైమ్ ద చీఫ్ ఆఫ్ ద విలేజ్ కేమ్ టు దెమ్ విత్ ఎ ఫ్యూ ఆఫ్ అదర్ కొలీగ్స్. ఆ విలేజ్కి సంబంధించినటువంటి, ఇది 1970 స్టోరీ ఆయన రాసింది ఆ ట్వీట్లో. ఒక విలేజ్కి సంబంధించినటువంటి, డీప్ విలేజ్ సంబంధించినటువంటి ఒక చీఫ్, అతని కొలీగ్స్ ఒక బుట్టలో ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్, ఆ ఫారెస్ట్లో దొరికేటువంటి ఫ్రూట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆఫర్ చేశాడంట. ఆఫర్ చేస్తూ ఏం చెప్పాడు అని అంటే, చాలా వినమ్రంగా, సర్కార్, నో వన్ కేమ్ టు అవర్ విలేజ్ ఫర్ ఇయర్స్. ఇన్ని సంవత్సరాలు బట్టి మా విలేజ్లోకి ఎవ్వరూ రాలేదు. వీ డిడ్ నాట్ పే అవర్ ట్యాక్సెస్ అండ్ ఆఫరింగ్స్ టు ద సాహెబ్స్. ఏ రాజులకు కూడా, ఏ సాహెబ్లకు కూడా మేము ఇప్పటి వరకు వచ్చి ఏ రుసుము, ట్యాక్సులు చెల్లించలేదు, పన్నులు చెల్లించలేదు. ఇవి తీసుకొని మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి చెప్తా, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ గిఫ్ట్స్ అండ్ ఫర్గివ్ us. He had no clue that Bharat had become free or who was the PM or CM. 1970లో జరిగినటువంటి ఒక స్టోరీ. మనకి స్వాతంత్రం వచ్చేసింది 1945లోనే. కాకపోతే దాని తర్వాత కూడా 1970 నాటిలో కూడా ఒక డీప్ విలేజ్, ఒక ట్రైబల్ విలేజ్లో ఒక ఇద్దరు ప్రచారకులు అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే, వాళ్ళని చూసినటువంటి ఆ డీప్ విలేజర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫ్రూట్స్ ఇచ్చి చెప్పినటువంటి మాట ఇది. అంటే వాళ్ళకి అప్పటికి కూడా బయట ప్రపంచంలో, బయట భారతదేశంలో ఫ్రీడమ్ అనేది వచ్చేసింది. ఒక పిఎం ఉన్నాడు భారత్కి, ఒక సీఎం ఉన్నాడు భారత్కి అనే విషయం కూడా తెలియనటువంటి ప్రజలు ఉన్నారు. నేను 1970లో విన్నటువంటి స్టోరీ ఇది అని చెప్పేసి ఆయన రాసుకొచ్చాడు. అసలు
నిజంగా ఒక సినిమా చూసి సినిమా బాగుందో లేదో చెప్పేస్తే ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుందని. కానీ ఇంతలాగా వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకొని ఒక మంచి మెసేజ్ ఇచ్చినప్పుడే, వాళ్ళ హార్ట్లోకి ఆ మెసేజ్ వెళ్ళినప్పుడే వాళ్ళకి ఇటువంటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. దట్టు ఒక 60+ చూసిన వాళ్ళకి, 60 దాటిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎన్ని చూస్తుంటారు? ఒక 70 దాటిన వాళ్ళకి, 80 దాటిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎన్ని చూస్తుంటారు ఇటువంటి ఘట్టాలు? నిజంగా నేను సినిమా చూసి నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను పెద్ద సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, క్లైమాక్స్ చూసి బయటకు వచ్చిన తర్వాత, అన్న నువ్వు ఇంకా సినిమాల్లో తీయాల్సింది ఏమీ లేదు, ఇంక ఈ సినిమా తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేయచ్చు అనే రేంజ్లో నాకు హ్యాపీనెస్ కలిగింది. ఆ మాట నేను అన్నాను అంటే, నువ్వు రిటైర్ అయిపో, నా మనసులో అనిపించిన మాట, నువ్వు రిటైర్ అయిపో, ఇక నువ్వు ఈ సినిమా తర్వాత తీయాల్సింది నువ్వు ఏం లేదు అని చెప్పేసి నాకు అనిపించింది పర్సనల్గా. ఇటువంటి ట్వీట్స్ చూసినప్పుడు కూడా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది రామ్ చరణ్ అభిమానిగా. సినిమా మనం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్ రాకపోవచ్చు, 450 దగ్గరే నంబర్ ఆగిపోవచ్చు, కానీ ఈరోజు పెద్ద సినిమాకి ఒక ప్రేక్షకుడు రివ్యూవర్గా మారి, ఏజ్తో సంబంధం లేకుండా సినిమా తాలూకు మెసేజ్ని ఆస్వాదించి తనలో నింపుకొని అంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఏ సినిమాకి నేను చూడలేదు. అప్పుడు ఎప్పుడో రంగస్థలానికి చూశాను, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పెద్దగా సాధ్యమైంది. సో నేను ఎందుకు పెద్దిని మిగతా కమర్షియల్ సినిమాతో ఎందుకు పోల్చోనంటే, మీకు కొన్ని కమర్షియల్ సినిమాలు చెప్తాను, మీకు కమర్షియల్ మాస్ ఇప్పట్లో వస్తున్నటువంటి సినిమాలు, యానిమల్ అండ్ సలారు అండ్ దేవరా, ఇవి మాస్ సినిమాలే కదా. దానిలో బ్లడ్ బాత్ ఫైట్లు ఉంటాయి కదా, ఓర్రమాస్ విలన్స్ ఉంటారు కదా, ఓర్రమాస్ ఎలివేషన్స్ ఉంటాయి కదా, అవి ఏమీ పెద్దలో ఉండవు. జస్ట్ ఫస్ట్ హాఫ్లో లంగా లాగినందుకు ఒక ఫైటు, దాని తర్వాత కుస్తీ సీను, అంతే. ఇవి రెండే మాస్ కమర్షియల్ ఫైట్లు. ఇంకా అంతకు మించి అది కూడా చాలా రెగ్యులర్ ఫైట్లు ఉంటాయి, నరికేసుకోవడాలు, బ్లడ్లు పడిపోవడాలు అట్లా ఏమీ ఉండదు. ఒక పవర్ఫుల్ విలన్, ఇప్పుడు నేను చెప్పినటువంటి సినిమాలో పవర్ఫుల్ విలన్ ఉంటాడు, యానిమల్లో పవర్ఫుల్ విలన్ ఉంటాడు, అలాగే సలార్లో పవర్ఫుల్ విలన్స్ ఉంటారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, గుంపులుగా ఉంటారు. దేవరాలు కూడా పవర్ఫుల్ విలన్ ఉంటాడు. అలా ఒక పవర్ఫుల్ విలనే లేకుండా, పవర్ఫుల్ విలన్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక పవర్ఫుల్ విలన్ ఉన్నప్పుడే హీరో తాలూకు ఎలివేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో మనకి ఎలివేట్ అవుద్ది. ఒక విలన్ని ఎదిరించినప్పుడే కదా, ఒక విలన్ని తిప్పి కొట్టినప్పుడే కదా హీరో తాలూకు గొప్పతనం ఏంటో తెలిసేది. కొన్ని తరాలుగా వస్తున్నటువంటి ఎలివేషన్సే కదా ఇవి. ప్రతి ఒక్క డైరెక్టర్ ఇప్పటికీ కూడా స్టిల్ ఒక పవర్ఫుల్ విలన్ లేనిదే స్టోరీలు రాసుకోవట్లేదు కదా. అటువంటి ఒక పవర్ఫుల్ విలనే లేనటువంటి ఒక సినిమాని, సిచ్యువేషన్సే పెద్దిగాడికి వాడి జర్నీలో ఎదురైనటువంటి సిచ్యువేషన్సే వాడి విలన్గా చూపించి ఒక సినిమా తీయడం అంటే సాహసం అని చెప్పేసి అనుకోవాలి. నిజంగా బుచ్చిబాబు రైటింగ్లో సాహసం చేశాడు, రామ్ చరణ్ యాక్టింగ్లో సాహసం చేశాడు ఇటువంటి సినిమా ఒప్పుకొని. సో ఇటువంటి సినిమాకి నంబర్స్తో సంబంధం లేదు, నంబర్స్కు మించినటువంటి సంతృప్తి కొన్ని సినిమాలే ఇవ్వగలవు, అది పెద్ద ఇచ్చింది. సినిమా థియేటర్లో ఆడుతున్నప్పుడు అప్రిషియేషన్ వచ్చింది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసిన తర్వాత కూడా చూడనటువంటి వాళ్ళు చూసి ఈ సినిమా తాలూకు గొప్పతనాన్ని చెప్తా ఉంటే, ఒక రామ్ చరణ్ అభిమానిగా ప్రతి ఒక్కరు కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పేటువంటి మాట, ఇటువంటి సినిమా ఏ హీరో తీయలేడు, ఏ హీరో ఒప్పుకోడు కూడా. ఖచ్చితంగా అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. ఒక 70-80 దాటినటువంటి 60-70-80 దాటినటువంటి ఒక వ్యక్తి, ఒక నార్త్ వ్యక్తి, జీవితంలో చాలా చూసేసినటువంటి ఒక వ్యక్తి పెద్ద సినిమా చూసి, వాళ్ళ భార్యతో కలిసి పెద్ద సినిమా చూసి తన అనుభవాన్ని ఈ విధంగా షేర్ చేసుకుంటేనే ఆ సినిమా గెలిచేసింది పెద్ద. సో ఈ ట్వీట్ పట్ల, అతని యొక్క అభిప్రాయం పట్ల మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.